ఇక పంజాబ్ లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం ఆగడం లేదు. ఎగో నుంచి పోటెత్తుతున్న వరదలతో సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పఠాన్కోట్, గురుదాస్పూర్, ఫలిజ్కా, కపుర్తా, తర్న్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్ జిల్లాలు నీట మునిగాయి. ఫజిల్కాలో వేల హెక్టార్ల పంట నీట పాలైంది. ఇటు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. ఇక వరద బీభత్సంపై పంజాబ్ సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల తాకిడికి ఇప్పటికే 53 మంది మరణించగా మరింత ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.